హాయ్ ఫ్రెండ్స్, మా అరటి మొక్కల నుంచి 2 పువ్వులు తీసుకున్నాను. కూర చేసి తింటాను. ఈ అరటి పువ్వు చూసారు కదా, ఇలా వలుసుకోవాలి. ఇలా వలుసుకొని ఈ పువ్వులో ఇది ఈ 2 తీసేయాలి. ఈ 2 పనిచేయు. ఈ 2 పువ్వులు కలిపితే ఇందులో ఎంత వచ్చింది. ఇదంతా వేస్టేజ్. ఇవి పనికొచ్చాయి. ఇప్పుడు దీన్ని కుమ్ముకోవాలి. పసుపు, ఉప్పు, కళ్ళుప్పండి. ఉప్పు వేసి దీన్ని బాగా కుమ్ముకోవాలండి. చూసారా ఎలా కుమ్ముకోవాలండి మెత్తగా. ఇలాగా కుమ్మిని శుభ్రంగా ఇలా తెల్లగా కడుక్కోవాలండి. ఇది ఇలా కడిగితేనే దీంట్లో ఉన్న వగరంతా పోతుంది. శనగగుళ్ళు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం తురుము, ఆవాల పొడును చేసుకుని పెట్టుకున్నానండి, కరివేపాకు, ఇవన్నీ వేసి దీన్ని తాలింపు పెట్టాను. బాగా ఎగిని అల్లం తురుము, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పసుపు, పువ్వు శుభ్రంగా కడిగించుకొని బాగా పిండుకుని వేసుకోవాలండి. ఇది కొంచెం ఇంగ వేస్తున్నానండి. పులిపండుది చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను. సాల్ట్ అండి, తీసుకుంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆవపిండి పడుతున్నానండి. దీనికి ముందుగా పట్టుకుంటే వేడి సిరిసేది ఎత్తుందండి. అందుకు అలా చల్లారిన తర్వాత ఆవపిండి పెట్టుకోవాలి.